మీద నేను లేకపోతే యథావిధిగా నా పనులు తదాస్తుగా ఉండేవి. నేను ఉద్యోగానికి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. దెబ్బ తగిలినాక పడక మీద ఉన్నప్పుడు పడకలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు, నువ్వు నా సేవ చేయాలని పిల్లారా, నువ్వు నా సేవ చేయాలి. ఇంతవరకే లోకంలో తిరిగా నువ్వు, ఇప్పుడు నా సేవ చేయాలని. దాదాపు 300 పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేసి ఉంటా నేను. పెళ్ళోళ్ళు కమ్మ నిద్రపోయేవాళ్ళు. మా టీం మాత్రం రాత్రి అంతట మెలకుగా ఉండేవాళ్ళం, కంటి మీద రెప్పలేకుండా. 300 పెళ్ళిళ్ళ దాకా డెకరేషన్ చేశాను నేను. ఇక చర్చిలు, బర్త్డేలు, గృహప్రవేశాలు వీటన్నిటికీ కాకుండా చెప్తున్నా, డెకరేషన్ మాస్టర్ నేను. 300 పెళ్ళిళ్ళ దాకా చేశాను. నా పాదం పలానోళ్ళ ఇంట్లో లేదు అంటానికి లేదు. కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్, ప్రకాశం డిస్టిక్లో ఫేమస్ నేను, డెకరేషన్ మాస్టర్ని. ఫేమస్. ఇంత నైపుణ్యతుండి కూడా దేవుడు ఆయన సేవ చేయటానికి నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నేను అడిగా, ప్రభువా నన్ను స్వస్థతపరచయ్యా అని. నీ జీవితంలో నువ్వు అడుగుతున్నావా? వీళ్ళు అడిగారు. ఏం అడిగారు తెలుసా? దావీదు కుమారుడా, నన్ను స్వస్థపరచయ్యా. అంతేనా? ఉంది అక్కడ, దాటిపోవద్దనే. ప్రభువా మమ్మల్ని కనికరింపము అని కేకలు వేశారు. కనికరింపమని, స్వస్థతపరచమని కూడా కాదు, కనికరించయ్యా అని కేకలేశారు. కనికరించయ్యా. మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా నీ బిడ్డల్ని కనికరించయ్యా, కాపాడయ్యా, కృప చూపయ్యా అంటే మీరేమో మోగోళ్ళలాగా నిద్రపోతా ఉంటే మీ మీదకి వస్తాయా? అమ్మా వస్తాయా? నేనేమో కనికరించయ్యా, నీ బిడ్డలయ్యా, కాపాడయ్యా, కృప చూపయ్యా అంటే మీరు మోగోళ్ళలాగా చెప్పుకుంటున్నాళ్ళే అని అంటే మీ మీదకి వస్తాయా దీవెనలు? రావు. మీరు కూడా ఏం చేయాలా? నిజమేనయ్యా, కనికరించయ్యా, కాపాడయ్యా, కృప చూపయ్యా అని మీరు కూడా వేడుకోగలిగితే దేవుడు మీకు ఆ రీతిలో దేవుడు మీకు కూడా తోడుగా ఉంటాడు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ కనికరించయ్యా, కాపాడినప్పుడు చదువు మాది, కేకలు వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి, అస్సలు సబ్జెక్ట్ ఇది, మీరు వెళ్ళి ఆయన పట్టుకొని కూడా పట్టుకోవాలా అమ్మా. మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరుచుకోండి. అంటే ఏంది? మీ యాజకులకి కనపడండి. యాజకులు ఎవరు? యాజకులు ఎవరు? పాస్టర్, సంఘ కాపరే. మీరు వెళ్ళి మీ సంఘ కాపరి, మీ సంఘంలోకి వెళ్ళండి. ఇప్పుడు దాకా వీళ్ళు ఏడున్నారు? ఊరు బయట ఉన్నటువంటి వాళ్ళని యేసుప్రభు ఏం చెప్పాడు? మీ సంఘంలోకి వెళ్ళండి, మీ సమాజంలోకి వెళ్ళండి, మీ యాజకుడికి కనపరుచుకోండి. సేవకుడు దగ్గరకు వస్తే ఎలాంటి రోగి అయినా, ఎలాంటి అపవిత్రుడైనా, అపవిత్రాలైనా దేవుని సేవకుడి దగ్గర వచ్చి మాట్లాడితే పక్కన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? వాళ్ళకి అవకాశం ఉండిద్దా? నువ్వు ఎందుకు వచ్చేవాడికి? ఎవరు రామంటే వచ్చావు? పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు పోమన్నాడు? ఆయన దగ్గరికి ఎందుకు పోమన్నాడు ఆయన? మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆపుతారు. ఇప్పుడు దాకా ఆపేరు వీళ్ళని. ఎక్కడ ఆపేరు వీళ్ళు? వీధుల్లో ఉండారు, ఊరి బయట ఉండారు, సంఘంలో లేరు, గృహాల్లో లేరు, కుటుంబాల్లో లేరు, సమాజంలో లేరు, ఊరు బయట నివాసం ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళని దేవుని సేవకుడి దగ్గరికి పంపించాడు పిల్లారా.
దేవుని సేవకుడి దగ్గరికి పంపిస్తే, అంటే ఆ గ్రామంలో ఏముంది? దేవుని సేవకులు ఉన్నారు, సంఘం ఉన్నదే, ఆ సంఘానికి పో నువ్వు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? చదవమ్మ, ఏం చేశారు వాళ్ళు? చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వాళ్ళంట ఏందంట? వెళ్తుండగానే వాళ్ళు ఆ మార్గంలో నుండి ఆ యేసు ప్రభు దగ్గర ఆజ్ఞ పొందుకొని వెళ్తూ ఉండగానే వాళ్ళంట శుద్ధులయ్యారంట. ఇప్పుడు మెడిసిన్ వచ్చిందని కుష్ఠరోగుల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చాలామంది పట్టించుకుంటారు. మేమైతే పట్టించుకోము, హాలలోనే కూర్చుంటాము. సరే, స్టౌట్పురం మీటింగ్ ఉంది, మీ అందరికీ తెలుసు కదా. స్టౌట్పురంలో మీటింగ్లు వాళ్ళకి సపరేట్గా స్టేజీ కనపడే ప్రాంతంలో వాళ్ళకి ఒక పందిరేసి వాళ్ళని కూర్చోబెడతారు కుష్ఠరోగులు. నాకు గత 3 సంవత్సరాల దాకా ఆ సీక్రెట్ తెలియలా. గత 3 సంవత్సరాల క్రితమే తెలిసింది. జాషువా డానియల్ గారు ఉన్నప్పుడు కూడా తెలియదు ఆ విషయం. వాళ్ళ కుమారుడు వచ్చినాకే తెలిసింది. ఏంటి ఆ సీక్రెట్ అంటే, లాస్ట్ రోజు ఆయన వాళ్ళ దగ్గర ఆగుతాడంట. జాషువా డానియల్ కూడా అప్పుడు, ఆయన జోగారు కూడా ఆగాడు. ఆ టైంలో మేము వాళ్ళ దగ్గర ఉంటే మా తల మీద కూడా చేపెట్టాడు ఆయన. లాస్ట్ రోజు అక్కడ ఆగి వాళ్ళకి ప్రార్థన చేస్తాడు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ కొడుకు చేత మేము అక్కడ ఆగి ప్రేయర్ చేయించుకున్నాం. వెళ్తే అక్కడే ఉండేవాళ్ళం మేము, ఆ కుష్ఠరోగుల మధ్యలోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన చూడాలనేటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేసేవాళ్ళు? తృప్తిపరిచాడు. ఆయన దగ్గరగా చూడాలనేటువంటి ఆశ. ఇప్పుడు ఆళ్ళలోనే కూర్చుంటాం జనాలు ధైర్యం చేస్తున్నారు. ఇటీవల మన పూర్వీకుల టైంలో, ఆ టైంలో కుష్ఠరోగులను చూసి భయపడిపోయేవాళ్ళు జనం. ఎక్కడ అంటే అది మనకు అంటుకునిద్దామనని. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరచుకోండి అన్నప్పుడు వాళ్ళు వెళ్తున్న మార్గంలోనే శుద్ధులయ్యారంట. చెప్పు హల్లెలూయా. యాజకుడి దగ్గరకు కూడా వెళ్ళాలా, మార్గంలోనే శుద్ధులయ్యారంట. మార్గంలోనే శుద్ధులయ్యారంట. చదువమ్మా, చదువు. వారిలో ఒకడు తనకు స్వస్థత పడి చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలు. వాడు సమరయుడు. అమ్మా, వాడు సమరయుడు. సమరయుడు అంటే ఎవరు? అక్కడ రాసిన మాట చూడు. సమరయుడు అంటే ఎవరు? చదువు, చెప్పు, మైక్లో చెప్పమ్మా. సమరయుడు అంటే ఎవరు? అన్యుడు. 10 మంది వెళ్ళారు. 10 మంది వెళ్తుండగా స్వస్థత పడితే ఒకడు స్వస్థత చూసి, అప్పుడు దాకా సీము గారేటప్పుడు అప్పుడు దాకా ఎట్టున్నాయి, ఎట్టొచ్చేసినాయి, నొప్పులు ఆగిపోయినాయి, సీము కారేది ఆగిపోయింది, చక్కగా ఉన్నారు. ఆ చక్కదనంలో వాడు గుర్తు చేసుకొని, ఒరే చేతులు ఎట్టుండాల్సినవి ఎట్టొచ్చేసినాయి, సీము ఆగిపోయింది, రక్తం ఆగిపోయింది, నొప్పి రావట్లేదు, నాలో స్వస్థత కలిగింది, నాకు స్వస్థత కలిగిందిరా బాబా అని వెనక్కి తిరిగి యేసు ప్రభు దగ్గర పరిగెత్తారు. మిగతా 9 మంది ఏం చేశారు చెప్పమంటారా? ఏం చేసి ఉంటారు వాళ్ళు? మిగతా 9 మంది లోకంలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు అడిగాడు, మిగతా వాళ్ళు లేరురా? 9 మంది, నువ్వు ఒక్కడే వచ్చావు, వాళ్ళు లేరే. వచ్చినోడు ఎవరంట? అన్యుడు. అన్యుడంటే అర్థం ఏంటో తెలుసా? అన్యుడంటే
దేవుణ్ణి ఎరగనటువంటి వాడు అన్యుడంటే ఎవరో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడతాడో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు, మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే. అబద్ధం. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొందుతాడో వాడు దేవుని బిడ్డ. మిగతా వాళ్ళందరూ కూడా అన్యులు. దేవుని ఎరగినటువంటి వారు వాళ్ళని అన్య జనాంగం అన్నారు. ఎరిగినోళ్ళు ఎవరిళ్ళు? 9 మంది. ఎరగినోడు అటువంటి వాడు వీడు ఒక్కడు. వీడొచ్చి సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు చేసినటువంటి మేలులు నీకు, నువ్వు పుట్టిన మొదలుకొని నేటి వరకు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యాలు చేశాడు, ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంత ఆనందాన్ని ఇచ్చాడు, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడు, నీకు ఇల్లు లేని సమయంలో ఇల్లుని ఇచ్చాడు. అన్నీ ఇచ్చినాక నువ్వు అన్నీ పొందుకొని కూడా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావు. నువ్వు ఏమి లేకపోయినా, దేవుడు తెలియకపోయినా, వాడి జీవితంలో ఒక్క మేలు జరిగితే దేవునికి విధేయుడిగా విధేయురాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళని ఈ రోజుల్లో ఎంతోమంది వేళ్ల మీద లెక్కేస్తున్నాం. అన్ని మేలులు పొందుకొని అన్నిటిని అనుభవిస్తూ అన్నిటిని కూడా సంపాదించుకొని దేవుని విసర్జించిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఏమి లేని స్థితిలో కూడా దేవుని చేసిన మేలుని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు యేసుకి చెల్లిస్తున్నటువంటి వారు ఏళ్ళ మీద లెక్కేయచ్చు. మనం చూసుకుంటే ఉదాహరణ, ధనవంతుడిని లాజరును చూసుకుంటే అన్నీ ఉన్నటువంటి వాడి జీవితంలో గొప్ప ఉదారంగ వస్త్రం అన్నీ అనుభవించడానికి దేవుడు వాడికి ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడు. ధనవంతుడిగా, పేరు ధనవంతుడిగా, వాడి ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి వాడికి అన్నీ ఇచ్చినప్పటికీ ఏమి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదవాడుగా ఉన్నటువంటి లాజరు కూడా అక్కడే ఉన్నాడు. లాజరు మాత్రం కృతజ్ఞత మర్చిపోలేదు. నాకేది ఉండా లేకపోయినా, నేను ఎట్లా లేకపోయినా, సీము కారుతున్నా, రక్తం కారుతున్నా, నా శరీరం నాకు సహకరించపోయినా నా యేసుని నా హృదయంలో నుండి తీసివేయను, ఆయన నామాన్నే గణపరుస్తాను, ఆయన నామాన్నే మహింపరుస్తానని ఆయన సన్నిధిలో ఇరిగి నలిగిన హృదయంతో ఉన్నాడు. నీకు చిన్న బట్టలు లేవా, ఐరన్ లేదా, మందిరానికి ఆగిపోదామని చూస్తావు. చీరకి ఇస్త్రీ లేకపోతే మందిరానికి ఆగిపోదామని చూస్తావు. ఏదన్నా ఎవరన్నా వచ్చారా, మందిరానికి ఆగిపోదామని చూస్తావు. ఏ సాకు దొరికిందని నువ్వు చూస్తూ ఉంటావు. ఒక్క తలనొప్పి వస్తే చాలు, అమ్మ ఈరోజు తలనొప్పి నేను ప్రార్థనకు రానులే, నువ్వు తల పగిలిపోతే ఏం చేస్తావు? తల పగిలితే వెళ్ళిపోవటమే. పరదేశీయులం ప్రియులారనే పాట పాడాల్సిందే, అవునా కదా? తల పగిలిపోతే అదేదో ఆ తలనొప్పి వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే దేవుడు తెలీదా? దేవుడు స్వస్థత పరచడా? ఆలోచించే ఎంత నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తూ ఉన్నావో, ఎంత నిర్లక్ష్యమైన జీవితం. దేవుని యొక్క మందిరం ప్రార్థన ప్రారంభం అంటే ప్రారంభ దశలోనే ఉండటానికి ప్రారంభించాలా, ప్రారంభ దశలో నేను ఉండాలా అని తీర్మానం చేసుకోవాలా. ఎంత నిర్లక్ష్యమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు. నిన్ను కూడా నిర్లక్ష్యముగా దేవుడు చూస్తే నీ పరిస్థితి ఏంది? ఉందే నీకు ఒక సమయం ఉన్న నిర్లక్ష్యమైన చూపు నీ మీద. నిన్ను కూడా కొలిస్తామా? ఒక గ్లాసు కారం ఇస్తే ఎదుటోళ్ళు ఏం చేస్తారు? గ్లాసు కారం ఇస్తారు, అంతేనా? 2 గ్లాసులు ఇస్తారా? ఎవరుగా
ఒక గ్లాస్ కారం ఇస్తేనే ఒక గ్లాస్ కారం, ఒక మానికి బియ్యం ఇస్తే ఒక మానికి బియ్యం. దేవుడు అట్టానే నువ్వే కొలత అయితే కొలుస్తావో అదే కొలత నీకు సిద్ధముగా ఉండిద్ది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు కనపడకపోవచ్చు, ఈ క్షణం కనపడకపోవచ్చు, రేపు వచ్చింది, లేక రేపు కనపడకపోవచ్చు, ఎల్లుండి వచ్చిద్ది. అమ్మో, నిన్ను కాసుకొని మాత్రం ఖచ్చితంగా ఉండిద్ది. దేనికో తెలుసా? నీ నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. ఆ ఊర్లో యేసు ప్రభు ఆ సమరయి ఆ గలిలయ మధ్యలో వెళ్తూ ఉంటే బలహీనులు బయటకు వచ్చారు. పిల్లారా, బలహీనుల్లో 10 మంది స్వస్థత పడితే కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఒక్కడు బయటకు వచ్చాడు వాళ్ళల్లో కూడా. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో స్వస్థత కలిగితే, నీ కుటుంబంలో ఆనందం కలిగితే, నీ కుటుంబంలో సంతోషం కలిగితే, నీ కుటుంబంలో అన్ని దేవుడు ఇస్తే మరి నీకెందుకు లేదు కృతజ్ఞత? కృతజ్ఞత ఎందుకు లేదు నీకు నీ జీవితంలో? కృతజ్ఞత కలిగి ఉండు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. ప్రభువైన యేసుక్రీస్తు నీ దగ్గర ఏమీ కోరట్లేదు. నీ వెండి వద్దు, నీ బంగారం వద్దు, నీ ఐశ్వర్యాలు వద్దో, నీ మణిమాణిక్యాలు వద్దో. ఆయన కోరుకుంటుంది నీ దగ్గర ఏం తెలుసా? కృతజ్ఞత జీవితం. నీ హృదయం కృతజ్ఞత కలిగి ఉండావా? ఈ మధ్యాహ్న కాలం నీకై నువ్వు ఆలోచించాయి. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నీకు కృతజ్ఞత తెలియపరుస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, నీకు కూడా కృతజ్ఞతలో చెల్లిస్తాడు. నువ్వు ఊహించని రీతిలో దేవుడు నిన్ను బ్లెస్సింగ్ ఇస్తాడు. ఊహించని రీతిలో, నువ్వు కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి ఘోషించదు, నీ ఆశీర్వాదాలు ఆ రీతిలో ముడిపడి ఉంటాయి. ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఏ ఒక్కరు నీ దగ్గర నుంచి తీసివేయలేరు. ఈ మధ్యాహ్న కాలం నువ్వు ఆలోచించేయి. నువ్వే జీవితంలో ఉండవు, కృతజ్ఞత కలిగి ఉండావా? నీకు వినపడుతుంది కృతజ్ఞత లేకపోతే నీకు ఉపయోగం ఉందా? నీకు ఉపయోగం లేదు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. దేవుని మందిరాన్ని పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. నేను నా మందిరానికి ఏ రీతిలో ఉపయోగపడాలా? నేను ఏ పరిచర్య చేయాలా? మందిరంలో ప్రజలు వచ్చేటప్పుడు నేను పట్టేయాలా, ఊడవాలా, నేను శుభ్రం చేయాలా, దేవుని మందిరాన్ని కడగాలా, నీ ఇల్లుని పరిశుద్ధపరచుకోవట్లా. నీ ఇల్లు ఏదన్నా ఒక మరక కనపడితే చాలు శుభ్రంగా తొడగటానికి ప్రయత్నం చేస్తావు. మరి దేవుని మందిరాన్ని ఈ రీతిలో విడిచిపెడితే మరి దేవుడు కూడా బాధపడతాడు కదా. ప్రియమైనటువంటి వారులారా, నా దేవుని మందిరానికి నేను ఏ రీతిలో ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉండు. కృతజ్ఞత కలిగి జీవించు. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీకు తెలియపరుస్తున్నటువంటి మాట, యేసు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేసిన మేలుల కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా, కృతజ్ఞత కలిగి జీవించాలా. కృతజ్ఞత కలిగి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవునికి మంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్నిచ్చాడు, మంచి ప్రసన్న వేదనలో మంచి కాన్పు చేశాడు, మంచి బిడ్డనిచ్చాడు. కృతజ్ఞత కలిగి ఉండాలా, కృతజ్ఞత కలిగి ఉండాలా. మరి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా లేదో నీకై నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉండవు? సమరయుడి పరిస్థితిలో ఉన్నావా, లేక వెళ్ళిపోయినటువంటి వారి పరిస్థితిలో ఉన్నావా? సమరయ పరిస్థితిలో నువ్వు కానీ దేవుని జీవితంలో చేసిన మేలుల కొరకు, దేవుని నీ జీవితంలో చేసిన అద్భుతాలు, మేలులు, ఆశ్చర్యాలన్నిటిని బట్టి దేవుని మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది నీకు ఆశీర్వాదకరం. నేను ముగిస్తున్నాను. నీకు ఆశీర్వాదకరం. యేసు పాదాలు పట్టుకుని, ప్రభా నువ్వు నాకు చేసిన మేలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యని ఒప్పుకొని, నీ పాప దోషంలో ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి
పరిశుద్ధపరిచి పవిత్రునిగా పవిత్రాలను చేసి నిత్య జీవానికి నిన్ను వారసుడిగా వారసురాలుగా చేస్తాడు. అట్టి కృప చేరవచ్చిన మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి. నిజంగా